అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో గత 5 సంవత్సరాల నుంచి షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతారు. అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందే ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం చూసుకుంటే జీపీఓ పోస్టులకు 3550 మంది క్వాలిఫై కావడం జరిగింది. అంటే వీరు ఎంపిక కావడం అయితే జరిగింది. మొత్తం రాసిందేమో 5049 మంది, ఎంపిక అయిందేమో 3550 మంది. వారికి సంబంధించిన ర్యాంక్ వివరాలు అవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో నేను అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడు నిరుద్యోగుల్లో ఆశలు అనేటువంటి మొదలైనవి. 3550 మంది ఎంపిక అయితే ఈ 10954 మొత్తం పోస్టులు కాబట్టి 7404 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తే నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి అనేటువంటి డిమాండ్ అనేటువంటిది మొదలైంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే నిరుద్యోగ అభ్యర్థులకు కూడా మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి నిరుద్యోగ రేట్ అనేటువంటిది కూడా తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి దీనిపైన అతి త్వరలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన అయితే ఉన్నది. జూన్ 2 వరకు దీనిపైన ఇంకా క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా నిన్న ధర్నా అయితే చేయడం అయితే జరిగింది. జూన్ 2న జాబ్ క్యాలెండర్కి సంబంధించిన రీషెడ్యూల్ అంశాలు, త్వరలో భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన అంశాల ప్రస్తావన కూడా ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే నిన్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా 7404 ఉద్యోగాలు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చాలా మేలు చేసినట్టు ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కానీ రకరకాల కథనాలు అనేటువంటివి రకరకాల న్యూస్ పేపర్లో వస్తున్నాయి. ఒక్కోసారి డైరెక్ట్ రెవెన్యూ వ్యవస్థ నుంచి మిగిలిన వాళ్ళని కూడా తీసుకుంటారని, లేదంటే కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఊహాగా అనేటువంటి ఉన్నాయి. కాబట్టి వీటికి తెర అనేటువంటి దించేసి ప్రభుత్వం నుంచి ఒక పూర్తి స్థాయి క్లారిటీ అనేటువంటిది అయితే ఉండాలి. ఈ మిగిలినటువంటి 7404 ఉద్యోగాలు అనేటువంటివి ఏ రకంగా భర్తీ చేస్తారు అనేటువంటి అంశం పైన మొత్తంగా ఖాళీలు అయితే 7404 అయితే ఉన్నాయి. ఈసారి జూన్ 13 లోపే టీచర్ల సర్దుబాటు అనేటువంటి అంశం, ఈ ఆర్టికల్ అనేటువంటి దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. చాలామంది అభ్యర్థులు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు, ఇక డిఎస్సి అనేటువంటిది లేనట్లేనా అని. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రతిసారి ఉండేటువంటి ప్రక్రియనే. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పటికి కూడా 2017లో అదేవిధంగా 2024 మనకు డిఎస్సీలు అనేటువంటివి వచ్చినాయి కదా. ఖచ్చితంగా 2025లో కూడా డిఎస్సి అనేటువంటిది అయితే ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన అయితే క్లారిటీ అనేటువంటిది అయితే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని చూసి అంటే ఇది తాత్కాలిక సర్దుబాటు ఇక్కడ క్లియర్గా కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు జరిగేటువంటి ప్రక్రియనే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా మరొకటి ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. జూన్ 2న చాలామంది ఎదురు చూస్తున్నారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైన, అదేవిధంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన కూడా మాట్లాడతారని. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ అంశాలని దృష్టిలో పెట్టుకొని దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికైనా పంపొచ్చు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు. ఇక్కడ దీని విధంగా ఈ రకమైనటువంటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొత్తగా ఈ రకంగా మనకు అడ్జస్ట్మెంట్ అయితే జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జూన్ 13 లోపే తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ తాజాగా టీచర్ల సర్దుబాటుకు సంబంధించిన దానితో కూడినటువంటి మన ఉత్తర్వులు అనేటువంటి జారీ చేసింది. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో జూన్ 15 లోపే సర్దుబాటు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు టీచర్లను విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా బదిలీ చేయాలని, అందుకు కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం అయితే చూస్తున్నాం. మీరు కంగారు పడకండి. ఇది తాత్కాలికంగా చేపట్టేటువంటి చర్యనే. ప్రతి సంవత్సరం ఉంటుంది. దీని ద్వారా డిఎస్సి ఉండదు అనేటువంటిది అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన మాత్రమే మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక చూసుకుంటే మనకు 15 నుంచి అయితే ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. ప్రజెంట్ మనకు టెట్ అనేటువంటిది ఉన్నది. టెట్లో పెంచుకునేటువంటి ప్రతి మార్క్ అనేటువంటిది డిఎస్సిలో మనల్ని జాబ్ చెంతకు చేర్చడానికి
ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే టెట్లో ఒక్క మార్క్ ఎక్కువ ఉన్నా కూడా డిఎస్సిలో 0.04 0.07 ఈ రకంగా మార్కుల్లో జాబులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా టెట్ అనేటువంటిది చాలా కీలకమైంది. ఖచ్చితంగా మీరు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి అంత దూరం వెళ్ళేసి ఎగ్జామ్ అనేటువంటిది రాసొస్తారు. కాబట్టి ఖచ్చితంగా స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోండి. ప్రజెంట్ దీనిపైన మీరు ఫోకస్ చేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలు వద్దు. జూన్ 2 వరకు ఈ ఉద్యోగాల భర్తీ పైన కూడా ప్రకటన అనేటువంటిది వస్తే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైన కూడా క్లారిటీ ఇస్తే కనుక అందరికి కూడా రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ అంశం పైన ప్రభుత్వానికి నిరుద్యోగుల నుంచి నిన్న డిమాండ్ అనేటువంటిది వెళ్ళింది. ఖచ్చితంగా దానిపైన ఏదో ఒక ప్రకటన అనేటువంటిది ఉంటుంది. మీరు కంగారు పడకండి. జూన్ మొదటి వారంలో షెడ్యూల్ అనేటువంటిది వస్తుంది. టెట్కు సంబంధించి 15 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. ఖచ్చితంగా రివిజన్ చేయండి. చదివినటువంటి వాటిని ఇప్పటివరకు చదివినటువంటి కొన్నింటికి మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకొని అక్కడ వరకు మీరు పులి స్టాప్ పెట్టేసి మిగిలినటువంటి అంశాలని రివిజన్ చేయండి. రివిజన్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ప్రాక్టీస్ బిట్స్ చేయడం అనేటువంటిది కీలకం. అది మీరు మన శ్రీ సాయి ట్యుటోరియల్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తారా, ఇంకా ఏ ప్రాక్టీస్ బిట్స్ చేస్తారా అన్నది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేస్తే కనుక ఖచ్చితంగా మన యొక్క చేసినటువంటి తప్పుల్ని అక్కడ ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా మనకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రెక్టిఫై చేసుకొని మనం స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 సోషల్కి సంబంధించి క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాం. గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మంచి స్కోర్లు అనేటువంటిది సాధించడం అయితే జరిగింది. మన యాప్లో దీనికి సంబంధించి కిందికి వెళ్తే పాపులర్ కోర్సెస్లో ఉంటుంది. కంటెంట్ పైన డెమో టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఒకసారి జాయిన్ చేసి ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. ఎక్కడ ప్రాక్టీస్ చేసినా కానీ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడం అనేటువంటిది ఈ సమయంలో చాలా కీలకము. మీ స్కోర్ పెరగాలంటే ఈ ప్రక్రియ అనేటువంటిది చాలా అవసరము. దీంతో పాటు రివిజన్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూడండి. అవన్నీ కూడా మన యాప్లో మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రంలో 0 విద్యార్థులు ఉన్నటువంటి స్కూళ్ళు 1980 ఉన్నాయట. వీటిలో ప్రైమరీ స్కూళ్ళు 1900 అయితే ఉన్నాయట. యూపీఎస్ సంబంధించిన బడులు 40, హై స్కూల్ 40. ఈ రకంగా ఉండడం వల్లనే మనకి ఈ ప్రక్రియ అనేటువంటిది ముందుకు రావడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అనేటువంటిది పెంచాలని టీచర్లకు సంబంధించి కూడా శిక్షణ కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొత్త టీచర్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా జరిగింది. కాబట్టి ఈసారి ఎన్రోల్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. జూన్ 1న ఎడ్సెట్ పరీక్ష 38,758 మంది దరఖాస్తు. 2 సెషన్లో పరీక్ష నిర్వహణ. కన్వీనర్ వెంకట్రామరెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. జూన్ 1న అయితే ఎడ్సెట్కు సంబంధించిన పరీక్ష అనేటువంటిది అయితే ఉన్నది. జూన్ 2న విడుదల అనేటువంటి అంశాన్ని చూస్తూ చాలామంది ఎదురు చూస్తున్నారు దీనికోసం. ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఎట్లా ముందుకు పోతుంది అనేటువంటి అంశం గురించి ఒక ప్రకటన ఉంటుందని వెయిట్ చేస్తున్నారు. మిషన్ 26 డేస్, రాజీవ్ వికాసము, మొదటి వారంలో ఇంద్రమైన్లు, రైతు భరోసా పెండింగ్ నిధులకు సంబంధించి 3వ తేదీ షురుగాన రెవెన్యూ, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకు సంబంధించిన అంశం కూడా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. నీట్ పీజీ పరీక్ష ఒకే షిఫ్ట్లో నిర్వహించాలి. ఎన్ఈబీకి సుప్రీంకోర్టు అనేటువంటిది ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత 10 ఏళ్లకు 10 ఉత్తమ చిత్రాలకు సంబంధించి 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 23 వరకు విడుదలైనటువంటి మూవీలను ఎంపిక చేసినారు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు పోటీ పరీక్షలో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.